సమాజంలో గుర్తింపు రావడం ఎంత ముఖ్యమో ఆ గుర్తింపును కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్తాను నేను ఈ విషయంలో. ఏంటంటే ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ విషయంలో జరిగిన సంఘటన తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె మొన్న కొన్ని వర్డ్స్ మాట్లాడింది ఈశ్వర్ సాయి మిస్సెస్. అయితే నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. అయితే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా చినిగేది ఆకే అని అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి పైకొచ్చి మొత్తం వాళ్ళ హస్బెండ్ను మార్చేసిందని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. నిన్నేమంటుందంటే ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత పబ్లిక్లోకి ఇంకా ఎందుకు వీడియోని వైరల్ చేస్తున్నారు అని మాట్లాడుతుంది. అమ్మ, ఫస్ట్ నువ్వు చేసిందే తప్పు. ఏంటంటే నువ్వు సామరస్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాన్ని పబ్లిక్ వదిలింది నువ్వు. ఆ పబ్లిక్ లో వదిలి ఆ తర్వాత వీడియో షేర్ చేస్తున్నారు. ఒక 6 నెలలు అయితే మర్చిపోతారు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? 6 నెలలు అయితే మర్చిపోయే విషయమేనా? ఆ అమ్మాయి జీవితాంతం గుర్తు పెట్టుకొని ఆ అమ్మాయికి ఒక మచ్చలాగా చేసింది నువ్వు. వాస్తవానికి ఇప్పుడు నువ్వు మేము బాగానే ఉన్నామని చెప్తున్నావు. ఏ దాంట్లో బాగున్నారు అంటే నువ్వు నీ హస్బెండ్ బాగుంటే బాగుంటుందా? అంతేనా? సరిపోతుందా? ఆ అమ్మాయి లైఫ్ ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి కష్టం ఏంది, ఆ అమ్మాయి లైఫ్ ఏంది, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది ఆ అమ్మాయిని ఇంత దిగజారి చూపించి మళ్ళీ ఇంకో వీడియో వైరల్ చేసినావు ఆ రోజు ఈవినింగ్ లో. దాంతో నువ్వు చూసినవా? ఇవన్నీ మాట్లాడి నిన్న ఏం తెలియనట్టు మామూలుగా మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ అయింది, ఏ ప్రాబ్లం లేదు, మీరెందుకు వైరల్ చేస్తున్నావు అంట. వైరల్ చేయాలనే కదా నువ్వు చేసింది వీడియోని. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసిందే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ దానికి మళ్ళీ నువ్వు ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం ఒకటి. నీ భర్త బాగున్నాడు, నువ్వు బాగున్నావు, నీ బాబు బాగుండు, ఇప్పుడు ఓకే, మీకు బాగుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయకండి, అందరూ 6 నెలలు అయితే మర్చిపోతారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎట్లా మర్చిపోతుంది? చిన్న మచ్చా నువ్వు చేసిందేమన్నా? తప్పు జరిగింది, జరగలేదని ఎవ్వరూ అనట్లేదు. వాస్తవానికి తప్పు జరిగింది. అక్కడ తప్పు జరిగింది. దాన్ని నువ్వు నీ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇచ్చుంటే, నీకు ప్రేమే ఉండుంటే ఇంత సోషల్ మీడియాలో ఇంత వీడియోని వైరల్ చేసి తర్వాత నాకు తెలియకుండానే అయిపోయింది అని మాట్లాడుతున్నావు. వీడియో చేస్తున్నట్టు నీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే అప్లోడ్ చేస్తున్నానని ఆ అమ్మాయి, వీడియో తీసే అమ్మాయి కూడా చెప్పింది ఆల్రెడీ. ఆ అమ్మాయి తీసే అమ్మాయికి నీకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. అసలు ఆ అమ్మాయి ఏందో కానీ ఆ అమ్మాయి పచ్చి బూతులు తిడుతూ ఇంత సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందని తెలిసి కూడా నీకంటే ఎక్కువ కన్సల్ట్ చూపిస్తుంది ఆ అమ్మాయి. అసలు దాన్ని ఏమనుకోవాలో, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంది. పాపం మాధురి రాథోడ్ లైఫ్ ని మాత్రం పూర్తిగా సత్యనాశనం చేసినావంటే నువ్వే. ఒక సామాన్య ఆడపిల్లగా ఈ స్టేజ్ వరకు వచ్చి ఫోక్ ఇండస్ట్రీలో నిలబడి ఇంతమంది ఫాలోవర్స్ ని, ఇంతమంది అభిమానులను సంపాదించుకునడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఇది చాలా పెద్ద విషయం. అయినా కూడా ఒక ఆడపిల్లను నువ్వు ఇంత బజార్కి ఈడ్చి పాపం ఆ అమ్మాయి జీవితం ఖరాబ్ చేసినావు. ఒక ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి విలువ లేకుండా చేసినావు. ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆమె ఫేమ్ మొత్తం తీసేసింది నువ్వే. వాస్తవానికి ఒక ఆడపిల్లను అన్యాయంగా నడి రోడ్డుపై నిలబెట్టినావు. ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? సమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? నేను నా బాబు ఏమైనా చేసుకుంటే అప్పుడు ఎవరు చెప్తారు ఆన్సర్ అని అడుగుతున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంటది, ఒకవేళ ఆ అమ్మాయి చేసుకుంటే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? నీ లైఫ్ బాగుండదు, విడాకులు ఇవ్వాలి అని అనుకుంటలేను నేను, ఖచ్చితంగా నా హస్బెండ్ తోటి ఉండాలి అనుకుంటున్నా అంటున్నావు. ఉండాలి అనుకున్నప్పుడు ఎదుటి అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి నువ్వేం హ్యాపీగా ఉంటున్నావు? ఏం బాగా అనిపిస్తుంది నీకు? ఒక అమ్మాయి కెరీర్ ని దెబ్బ కొట్టినావు ఘోరంగా.